హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అన్అకాడమీలో మనకి టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నారండి. అంతేకాకుండా మీరు ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్స్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఏ పోటీ పరీక్షకు మీరు ప్రిపేర్ అయినా కూడా ప్రజెంట్ ది బెస్ట్ ఆఫర్స్ అయితే ఉన్నాయండి. సో మీరు కనుక 1 year సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 6 months అనేది అడిషనల్గా రావడం అయితే జరుగుతుందండి. అంటే మీరు 1 yearకి మాత్రమే పే చేస్తారు, కానీ 1.5 year అయితే మీకు ఇక్కడ ఉచితంగా కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి కానీ మీరు కనుక సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మన కోడ్ RKT10 కంపల్సరీగా యూజ్ చేయండి. అలా అయితేనే మీకు ఈ ఆఫర్ అనేది యాక్టివేట్ అవుతుంది. అందరు కూడా గమనించాలండి. మరి ఎవ్రీ వీకెండ్ ఒక కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. కాంప్రహెన్సివ్ బ్యాచ్ కోర్స్ పేరుతో గ్రూప్ 1, గ్రూప్ 2 కొరకు మార్చి 2వ తారీఖున స్టార్ట్ అవుతుందండి కొత్త బ్యాచ్. నెక్స్ట్ ఎండోమెంట్ పేపర్ 2 పైన మెగా గ్రాండ్ టెస్ట్ అయితే ఉందండి 100 మార్క్స్కి, మార్చి 5వ తారీఖు. లింక్స్ అన్నీ కూడా వీడియో డిస్క్రిప్షన్లోనే ఉంటాయండి, ఫాలో అవ్వండి. జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఫ్రీ మార్క్ టెస్ట్ వచ్చేసి మార్చి 6వ తారీఖు ఉంటుందండి. నెక్స్ట్ వీకెండ్ మ్యారథాన్ పేరుతో MCQs బ్యాచ్ అండి, మార్చి 4 7 గంటల నుంచి అయితే మార్నింగ్ టైంలో స్టార్ట్ అవుతుంది. వీకెండ్ మ్యారథాన్ పేరుతో ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి మార్చి 5, 6వ తేదీలో 7 AM ఆన్వర్డ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. మరి ఇక్కడ మనము ప్లస్ సబ్స్క్రిప్షన్ కనుక తీసుకుంటే మనకి ఎలాంటి ఫీచర్స్ ఉంటాయంటే కంప్లీట్ సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, అన్లిమిటెడ్ PDF నోట్స్ ప్రొవైడ్ చేస్తారు, డౌట్స్ క్లియరింగ్ విత్ టాప్ ఎడ్యుకేటర్స్ అయితే ఇక్కడ మనము చూడవచ్చు. చాలా అంటే చాలా మంచి ఆపర్చునిటీ అండి. మరి 1 year వచ్చేసి ఎంత ఉందండి? 9,350 యాక్చువల్గా, కానీ మన కోడ్ RKT10 యూజ్ చేస్తే 8,415 రూపాయలకే కంప్లీట్ కోర్స్ వచ్చేస్తుందండి. ఎవ్రీథింగ్ ఈజ్ సెట్, లెట్స్ క్రాక్ ఇట్. సో గైస్, ఈరోజు మనము 27 మరియు 28 ఫిబ్రవరి 2022కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని అయితే చూడబోతున్నామండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, అందరూ కూడా గమనించాలి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ఇటీవల వార్తల్లో ఉన్న అనామక లేదా అనానమస్ అనేది అంతర్జాతీయ డాష్ ఏంటండి? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఇది ఒక హ్యాకింగ్ గ్రూప్గా చెప్పుకోవచ్చు. చూద్దాం. అనామక అనేది అంతర్జాతీయ వికేంద్రీకృత కార్యకర్త మరియు యాక్టివిస్ట్ గ్రూప్, మరియు ప్రభుత్వ సంస్థలు మరియు ప్రభుత్వ కార్పొరేషన్లు మరియు చర్చ్ ఆఫ్ సైంటాలజీకి వ్యతిరేకంగా సైబర్ దాడులకు ప్రసిద్ధి చెందిన ఉద్యమంగా దీన్ని అయితే మనం చెప్పుకోవచ్చు. 2003లో అనామక లేదా అనానమస్ 4chan ఇమేజ్ బోర్డులో ఉద్భవించింది. ఇది ఏకకాలంలో డిజిటలైజ్ అరాచక హైవ్ మైండ్గా పనిచేస్తున్న చాలామంది ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ కమ్యూనిటీ వినియోగదారుల ఆలోచనలు అయితే సూచిస్తుంది. మరి యాక్టివిజంలో మొదటి వెంచర్ ఏంటి చూద్దాం. ఈ ప్రాజెక్టు చానాలజీ అని పిలువబడే చర్చ్ ఆఫ్ సైంటాలజీకి వ్యతిరేకంగా జరిగిన వరుస దాడులకు తర్వాత అనామక 2008లో యాక్టివిజంతో సంబంధం కలిగి ఉంది. చర్చ్ యొక్క వెబ్సైట్లపై దాడి చేయడము, ఇంక్ కాంట్రిడ్జ్లను వృధా చేయడానికి రూపొందించిన బ్లాక్ ఫ్యాక్స్లను పంపడము, వారి హాట్లైన్కి చిలిపిగా కాల్ చేయడం మరియు DDoS దాడులను ప్రారంభించడం వంటివి నిర్వహించబడ్డాయి. మరి 4chan వినియోగదారుల ద్వారా ఇంటర్నెట్ నుండి తొలగింపు మరియు చర్చ్ ఆఫ్ సైంటాలజీని హెచ్చరించిన వీడియో కూడా ఆన్లైన్లో పోస్ట్ చేయడం అయితే మనము చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. ఇటీవల ఏ దేశము అత్యాధునిక సస్పెక్టెడ్ బాలిస్టిక్ క్షిపణి విజయవంతంగా పరీక్షించింది? ఏ దేశం అండి? ఏ దేశము అత్యాధునిక సస్పెక్టెడ్ బాలిస్టిక్ క్షిపణి? చూద్దాం. ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, ఉత్తర కొరియా. వివరాలు చూసేద్దాం. ఫిబ్రవరి 27, 2022న ఉత్తర కొరియా సస్పెక్టెడ్ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. అణ్వాయుధ దేశము జనవరి 2022లో రికార్డు స్థాయిలో ప్రయోగాలను నిర్వహించిన తర్వాత ఇది మొదటి పరీక్ష. ముఖ్య విషయాలు. మరి కాల్పుల సమయంలో క్షిపణి దాదాపు 390 మైళ్ళ ఎత్తుకు మరియు 190 మైళ్ళ పరిధికి వెళ్ళింది. జపాన్ ప్రకారం ఈ ప్రయోగము 2022 ప్రారంభం నుంచి తరచూ ప్రయోగాలలో భాగంగా ఉంది. ఉత్తర కొరియా, జపాన్ మరియు అంతర్జాతీయ సమాజం యొక్క భద్రతను బెదిరిస్తుందని అభిప్రాయపడింది. ఓకే, ఉత్తర కొరియా చివరి పరీక్ష మరి ఎప్పుడు చేశారండి? ఉత్తర కొరియా జనవరి 30న హస్వాంగ్ 12 ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించడం ద్వారా తన చివరి పరీక్షను నిర్వహించింది. ఈ క్షిపణి US భూభాగము గువామ్ను చేరుకోగలదు. అంటే డైరెక్ట్ ఉత్తర కొరియా నుంచి USకి అయితే దాడి చేయవచ్చు అంటూ తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఉక్రెయిన్లో ఉన్న భారత విద్యార్థులను స్వదేశానికి తరలించడానికి ప్రారంభించిన
ఆపరేషన్ పేరేంటి? ఆప్షన్ సి అండి ఆపరేషన్ గంగా. వివరాలు చూద్దాము. ఫిబ్రవరి 27, 2022న ఉక్రెయిన్ నుంచి భారతీయ పౌరులను తరలించడంలో సహాయం చేయడానికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 24/7 నియంత్రణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. భారతదేశము ఆపరేషన్ గంగా పేరుతో బహుళ స్థాయి తరలింపు ప్రణాళికను కూడా ప్రారంభించింది. ముఖ్యాంశాలు: పోలాండ్, హంగరీ, రొమేనియా మరియు స్లోవాక్ రిపబ్లిక్లతో సరిహద్దు దాటే పాయింట్ల ద్వారా భారతీయ పౌరులు ఖాళీ చేయబడతారు. మరి మంత్రిత్వ శాఖకు అంకితమైన ట్విట్టర్ హ్యాండిల్ ఓపీ గంగాని యాక్టివేట్ అయితే చేయడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల భక్త కవి నరసింహ మెహతా విశ్వవిద్యాలయము పరిశోధకులు ఇటీవల కొత్త జాతి సాలీడుకు నరసింహ మెహతా అని పేరు పెట్టారు. అయితే ఈ విశ్వవిద్యాలయము ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి జునాగఢ్లో ఉందండి. ఎక్కడండి? జునాగఢ్, గుజరాత్లో. చూద్దాం. జునాగఢ్లోని భక్త కవి నరసింహ మెహతా విశ్వవిద్యాలయము పరిశోధకులు ఇటీవల కొత్త జాతి సాలీడును కనుగొన్నారు. నరసింహ మెహతాను గౌరవించడానికి మరియు అతని పేరును ప్రపంచ పటంలో ఉంచడానికి నరసింహ మెహతాయ్ అని పేరు పెట్టడం అయితే జరిగింది. ముఖ్య విషయాలు: నరసింహ మెహతా 15వ శతాబ్దపు కవి మరియు కృష్ణుని భక్తుడు. అతను బ్రాహ్మణ సంఘంలోని నగర్ ఉపకుల సమూహంలో జన్మించారు. బ్రాహ్మణ సంఘంలోని నాగర్ ఉపకులాల సభ్యులు నామకరణంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అతను ఇప్పటికే ప్రపంచ పేరుగా ఉన్నాడని మరియు అతని పేరును సాలీడుతో ముడిపెట్టాల్సిన అవసరం లేదని ఇక్కడ పేర్కొనడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్. పోలియోకి వ్యతిరేకంగా భారతదేశ వ్యూహాత్మక పోరాటానికి మద్దతుగా ఫిబ్రవరి 26న నేషనల్ పోలియో ఇమ్యునైజేషన్ డ్రైవ్ 2022ని ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరండి? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, మన్సుఖ్ మాండవియా. ఎవరండి? మన్సుఖ్ మాండవియా. చూద్దాం వివరాలు. కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ఫిబ్రవరి 26న నేషనల్ పోలియో ఇమ్యునైజేషన్ డ్రైవ్ 2022ని ప్రారంభించారు. ముఖ్యాంశాలు చూద్దాము. మరి ఈ సందర్భంగా పోలియోకు వ్యతిరేకంగా భారతదేశం యొక్క వ్యూహాత్మక పోరాటము టీకా నివారించగల వ్యాధులకు వ్యతిరేకంగా దాని ప్రజారోగ్య విధానం యొక్క విజయగాథ అని మంత్రి పేర్కొన్నారు. మరి భారతదేశము అప్రమత్తంగా ఉంది మరియు 5 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న ప్రతి బిడ్డకు పోలియో చుక్కలు వేసేలా చూస్తుంది అంటూ మనకైతే ఇక్కడ తెలియజేశారండి. ఇది ఒక యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్గా పాటించడం అయితే మనము చూడవచ్చండి. అందరూ కూడా గమనించాలి. ఈ పోలియో అనేది మనకు ఎంటరో వైరస్ అనేటువంటి వైరస్ ద్వారా సోకుతుందండి. మరి మానవ శరీరంలో ముఖ్యంగా చిన్న పిల్లల్లో చాలక నాడీ కణాలపైన ఇవి ప్రభావితమైతే చూపిస్తాయి. చాలక నాడీ కణాల యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే ఇవి ఒక్కసారి నశించాయనుకోండి ఫ్రెండ్స్, మళ్ళీ ఉద్భవించవు. ఇవి వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం ఒకేసారి వస్తాయి. దీన్నే మనము పోలియోని శిశు పక్షవాతము అనేటువంటి పేరుతో కూడా పిలుస్తాము. ఓకే. నెక్స్ట్ వన్. భారతదేశం మొట్టమొదటి దూగాంగ్ కన్జర్వేషన్ రిజర్వ్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేసిన రాష్ట్రము. ఆప్షన్ డి అండి తమిళనాడు. మరి యొక్క దూగాంగ్ అంటే ఏంటండి? దీన్నే మనము సముద్ర ఆవు అంటారు. సముద్ర ఆవు ఇదొక క్షీరదము. ఓకే, అందరూ కూడా గమనించాలి. తమిళనాడు ప్రభుత్వము పాక్ బే ప్రాంతంలో మొదటి దూగాంగ్ కన్జర్వేషన్ రిజర్వ్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయడానికి పని ప్రారంభించింది. మరి దుగోంగ్లు అంతరించిపోతున్న జాతులు మరియు వన్యప్రాణుల రక్షణ చట్టం 1972 షెడ్యూల్ 1 ప్రకారం ఇవి సంరక్షించబడుతున్నాయి. అవలోకనము. మరి దుగాంగ్ కన్జర్వేషన్ రిజర్వ్ యొక్క సృష్టి కోసము చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ మరియు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శేఖర్ కుమార్ నీరజ్ ఆ కాన్సెప్ట్ నోటును తమిళనాడు పర్యావరణము, అడవులు మరియు వాతావరణ మార్పుల విభాగము కూడా అంగీకరించడాన్ని మనమైతే చూడవచ్చు. ఓకే. నెక్స్ట్ వన్. రష్యా ఉక్రెయిన్ యుద్ధం. ఇది ఉక్రెయిన్ అండి, తప్పుపడింది, ఎడిట్ చేస్తాను. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా తలెత్తిన సంక్షోభం వలన ఈ దేశంలో నిర్వహించే కోబ్రా వారియర్ 2022 సైనిక వ్యాయామానికి భారతదేశం వైమానిక దళాన్ని పంపడము నిలిపివేశారు. ఏ దేశంలో జరగాల్సిందండి ఇది? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, బ్రిటన్. వివరాలు చూద్దాము. ఉక్రెయిన్లో రష్యా సైనిక దాడికి కారణంగా తలెత్తిన తీవ్ర సంక్షోభం కారణంగా యునైటెడ్ కింగ్డమ్లోని బహుళపక్ష వాయు విన్యాసాలు కోబ్రా వారియర్ 2022లో భారత వైమానిక దళం తన విమానాలను పంపకూడదని నిర్ణయించింది. మరి ఈ వ్యాయామము యునైటెడ్ కింగ్డమ్లోని
వాడింగ్టన్లో మార్చి 6 నుంచి 27, 2022 వరకు కూడా జరగాల్సి ఉంది. మరి డ్రిల్స్లో పాల్గొంటున్నట్లుగా ధృవీకరించిన 3 రోజుల తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రకటన రావడం అయితే మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్, పూర్తి సౌరశక్తితో నడిచే ప్రపంచంలోనే మొట్టమొదటి విమానాశ్రయమును ఇటీవల ఏ విమానాశ్రయము గుర్తింపు పొందింది? పూర్తిగా సౌరశక్తితోనే అండి. ఏంటి దాని పేరు మరి? ఆప్షన్ సి, కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఓకేనా, దీన్ని మనము నెడుంబర్సి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని కూడా అంటాము. కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ మార్చి 6న కేరళలోని కన్నూర్ జిల్లాలోని పయ్యనూర్ సమీపంలో 12 మెగావాట్స్ సోలార్ పవర్ ప్లాంట్ను ప్రారంభించనుంది. కొత్త సోలార్ పవర్ ప్లాంట్ను ప్రారంభించడంతో CIAL పవర్ న్యూట్రల్ ఎయిర్పోర్టుగా ఉన్న ప్రస్తుత స్థితి నుండి పవర్ పాజిటివ్ ఎయిర్పోర్టు హోదాను పొందుతుంది. 2015లో CIAL పూర్తిగా సౌరశక్తితో నడిచే ప్రపంచంలోనే మొదటి విమానాశ్రయంగా మారడాన్ని మనము చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రోత్సహించడానికి మరియు బహుభాషావాదాన్ని ప్రోత్సహించడానికి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఆధ్వర్యంలో ప్రారంభించిన కార్యక్రమం పేరు? ఆప్షన్ ఏ అండి, భాషా సర్టిఫికేట్ సెల్ఫీ. విద్యా మంత్రిత్వ శాఖ భాషా సర్టిఫికేట్ సెల్ఫీ పేరుతో ప్రచారాన్ని ప్రారంభించింది. సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రోత్సహించడానికి మరియు బహుభాషావాదాన్ని ప్రోత్సహించడానికి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఆధ్వర్యంలో మంత్రిత్వ శాఖ ప్రారంభించిన భాషా సంఘం మొబైల్ యాప్ను ప్రచారం చేయడము ఈ ప్రచారం యొక్క లక్ష్యము. మరి భాషా సంఘం మొబైల్ యాప్ను 2021 అక్టోబర్ 31న విద్యా మరియు నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ భారతీయ భాషల ప్రమోషన్పై దృష్టి పెట్టేందుకు ప్రారంభించారు. 22 భాషల్లో అయితే ఇందులో ఉంటాయి. ఇటీవల నిర్వహించిన మెక్సికన్ ఓపెన్ 2022 టైటిల్ విజేత ఎవరు? ఆప్షన్స్ అండి, రాఫెల్ నాదల్. టెన్నిస్లో రాఫెల్ నాడల్ బ్రిటిష్ నెంబర్ 1 కామెరాన్ నోరీని 6-4, 6-4తో ఓడించి మెక్సికన్ ఓపెన్ 2022 సింగిల్ టైటిల్ను గెలుచుకున్నారు. దీనిని అకాపుల్కో టైటిల్ అని కూడా అంటారు. మరి ఇతని కెరీర్లో ఇది 91వ ATP టైటిల్గా మనము చెప్పుకోవచ్చు. ఈ సీజన్లో 3వది. 2005, 2013 మరియు 2020లో మునుపటి వాటిని గెలిచిన తర్వాత రాఫెల్ నాడల్ మెక్సికన్ ఓపెన్ టైటిల్ని గెలుచుకోవడం ఇది 4వసారి. మరి పురుషుల డబుల్ టైటిల్స్ విజేతలు ఫెలిసియానో లోపెస్ స్పెయిన్ మరియు స్టెఫానోస్ సిట్సిపాస్ గ్రీస్కు సంబంధించిన క్రీడాకారిణి. ఓకే, నెక్స్ట్ వన్, సర్ సివి రామన్ ఎఫెక్ట్ కనుగొన్న ఏ రోజును జాతీయ సైన్స్ దినోత్సవంగా ప్రతి సంవత్సరము నిర్వహిస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఏంటి, ఫిబ్రవరి 28. ప్రజల రోజువారీ జీవితంలో సైన్స్ యొక్క ప్రాముఖ్యత గురించి సందేశాన్ని వ్యాప్తి చేయడానికి భారతదేశంలో ప్రతి సంవత్సరము ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజున సర్ సివి రామన్ ఎఫెక్ట్ను కనుగొన్నట్లుగా ప్రకటించారు. దీనికోసము అతనికి 130లో నోబెల్ బహుమతి లభించింది. భారత ప్రభుత్వం 1986లో ఫిబ్రవరి 28 నేషనల్ సైన్స్ డే NSDగా ప్రకటించింది. మరి 2022 నేషనల్ సైన్స్ డే థీమ్ ఏంటి అంటే సస్టైనబుల్ ఫ్యూచర్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అంటూ మనకు తెలియజేశారు. మరి ఈరోజు రామన్ ప్రభావం యొక్క ఆవిష్కరణకు కూడా గుర్తు చేస్తుంది. నెక్స్ట్ వన్, ఇటీవల భారతదేశంలో అంతర్జాతీయ విత్తన పరిశోధన పరీక్ష కేంద్రాన్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? ఎక్కడండి? హైదరాబాద్, తెలంగాణ. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం సమీపంలో సుమారు 9 కోట్ల వ్యయంతో నిర్మించిన అంతర్జాతీయ విత్తన పరిశోధన మరియు పరీక్ష కేంద్రము ప్రారంభమైంది. ఫిబ్రవరి 25 తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ప్రపంచ విత్తన భాండాగారంగా కొనసాగుతుందని, ప్రస్తుతం ప్రపంచంలోని 70 నుంచి 80 దేశాలకు విత్తనాలు తెలంగాణ నుంచి ఎగుమతి అవుతున్నాయని తెలిపారు. మరి తాజాగా ప్రారంభించిన కేంద్రం రాష్ట్రంలో వ్యవసాయం మరింత అభివృద్ధి చేసేందుకు తోడ్పడుతుందని చెప్పారు. నెక్స్ట్ వన్, 19వ వార్షిక బయో ఆసియా 2022కి ఆతిథ్యం ఇచ్చిన రాష్ట్రము. బయో ఆసియా సదస్సు అండి. ఆప్షన్ బి తెలంగాణ, హైదరాబాదులో అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏటా నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక కార్యక్రమం బయో ఆసియా 19వ వార్షిక సదస్సు బయో ఆసియా 2022 ఫిబ్రవరి 24న ప్రారంభమైంది.
హైదరాబాద్ వేదికగా ఫిబ్రవరి 25వ తేదీ వరకు వర్చువల్ పద్ధతిలో జరిగే ఈ సదస్సును తెలంగాణ ఐటీ మున్సిపల్ శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారు ప్రారంభించారు. ఈ సదస్సులో 70కి పైగా దేశాల నుంచి సుమారు 30,000కు పైగా ప్రతినిధులతో పాటు పలువురితో నోబెల్ గ్రహీతలు కూడా పాల్గొంటున్నారు. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ సదస్సులో పాల్గొని మంత్రి కేటీఆర్తో చర్చలు కూడా జరిపారు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. భారతదేశంలో తొలి శాసనాల ప్రదర్శనశాల నేషనల్ ఎపిగ్రఫీ మ్యూజియాన్ని భారత ప్రభుత్వము ఎక్కడ ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించింది? ఆప్షన్స్ అండి. హైదరాబాద్. దేశంలోని తొలి శాసనాల ప్రదర్శనశాల హైదరాబాద్ నగరంలో ఏర్పాటు కానుంది. హైదరాబాద్ కేంద్రంగా నేషనల్ ఎపిగ్రఫీ మ్యూజియాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ తాజాగా నిర్ణయించింది. దీంతో శాసనాలను వెలుగులోనికి తెచ్చి పదిలం చేసే వ్యవస్థ ఏర్పడేందుకు మార్గం సుగమం కానుంది. జాతీయ స్థాయిలో లభించిన కొత్తగా వెలుగు చూసే ముఖ్యమైన శాసనాలు ఈ మ్యూజియంలో భద్రపరిచి వాటి ప్రాధాన్యాన్ని సరికొత్త పద్ధతిలో సాంకేతికతతో సందర్శకుల ముందు ఉంచుతారు అన్నట్లుగా తెలుస్తుంది. అడిషనల్ క్వశ్చన్స్. ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెప్టెంబర్ 30, 2025 నాటికి అన్ని ఎన్బిఎఫ్సి మిడిల్ మరియు అప్పర్ లేయర్ల ద్వారా కోర్ ఫైనాన్షియల్ సర్వీస్ సొల్యూషన్స్ని అమలు చేయడము తప్పనిసరి చేసింది. మరి ఇందులో డాష్ లేదా అంతకంటే ఎక్కువ ఫిక్స్డ్ పాయింట్ సర్వీస్ డెలివరీ యూనిట్లు ఉన్నాయి. ఏంటండి? 10 ఉన్నాయి. నెక్స్ట్, మూడీస్ ప్రకారము క్యాలెండర్ ఇయర్ 2022లో భారతదేశానికి అంచనా వేసిన జీడిపి వృద్ధి రేటు ఎంత లేదా అంచనా రేటు ఎంత? ఆప్షన్స్ 9.5. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలిలో పూర్తికాల సభ్యునిగా ఎవరు నియమితులయ్యారు ఇటీవల? ఆప్షన్ బి సంజీవ్ సన్యాల్ పూర్తికాలం సభ్యులుగా. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ సస్టైనబుల్ సిటీస్ ఇండియా ప్రోగ్రామ్ను అమలు చేయడానికి ఏ సంస్థతో MOU కుదుర్చుకుంది? దేంతో అండి? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఓకే, ప్రపంచ ఆర్థిక సంస్థ. సో అటువంటి 36 విమానాలను కొనుగోలు చేసే ఒప్పందం ప్రకారము, అంటే ఎటువంటి అండి? రాఫెల్. ఓకే, రాఫెల్ యుద్ధ విమానాలను 36 కొనుగోలు చేసే ఒప్పందము ఫ్రాన్స్తో ఇప్పటివరకు భారతదేశం కుదుర్చుకుంది. మరి ఇప్పటివరకు ఫ్రాన్స్ దేశం భారతదేశానికి ఎన్ని డెలివరీ చేసింది? ఆన్సర్ ఆప్షన్ డి 35 చేసిందని ఇంకొకటి బ్యాలెన్స్ ఉంది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో సైబర్ ట్యాక్లను పరిష్కరించడానికి IBM ఇటీవల సరికొత్త సైబర్ సెక్యూరిటీ హబ్లను ప్రారంభించింది. మరి హబ్ ఎక్కడుందండి? ఆన్సర్ ఆప్షన్ సి బెంగళూరులో ఉన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాము. బోర్డ్ ఆఫ్ హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ బి నితిన్ పరంజాపే. నెక్స్ట్ వన్. భారత నావికాదళం ఇటీవల బోయింగ్ నుంచి తన చివరి యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ ఎయిర్క్రాఫ్ట్ P-8I అందుకుంది. ఇప్పుడు భారత నావికాదళం వద్ద అటువంటి యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ ఎయిర్క్రాఫ్ట్లు P-8I ఎన్ని ఉన్నాయి? ఆప్షన్ ఏ 12 ఉన్నాయి. ది గ్రేట్ టెక్ గేమ్ షేపింగ్ జియో పొలిటిక్స్ అండ్ ది డెస్టినీస్ ఆఫ్ నేషన్స్ పుస్తక రచయిత ఎవరు? ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. అనిరుద్ సూరి. IDBI బ్యాంక్ యొక్క MD మరియు CEO పేరు పేర్కొనండి. వీరు పోస్ట్కి రీఅపాయింట్మెంట్ RBI చే ఆమోదించబడింది. ఎవరండి మరి వారు? ఆప్షన్ డి అండి రాకేష్ శర్మ. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. మానవుని కంటిలో ఉండే కండరాల సంఖ్య ఎంత అండి? 6. కంటిలో ఉండే 3 పొరల్లో వెలుపరి పొర ఏది? ఆప్షన్ ఏ దుడస్తరము. కనుపాప వెనుక ఉండే భాగం ఏది? ఏముంటుందండి? కటకము ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్. కంటిలో ఎన్ని రకాల కణాలు ఉంటాయి? ఎన్ని ఉంటాయండి? 2 రకాలు ఉంటాయండి, దండాలు, కోణులు. ఓకే, దండ కణాలు, శంకు కణాలు కంటిలో ఏ నిష్పత్తిలో ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ సి అండి 15:1 రేషియోలో ఉంటాయి. రోడాప్సిన్ ఉత్పత్తికి ఏ విటమిన్ అవసరం? రోడాప్సిన్ ఏంటండి? ఆప్షన్ డి ఏ విటమిన్ అనేది అవసరం. కంటిలోని శంకు కణాల్లో ఉండే వర్ణ పదార్థం ఏది? ఆప్షన్ బి అండి ఏ మరియు బి. రోడాప్సిన్, ఐడాప్సిన్ అనేటువంటివి ఉంటాయండి, వర్ణ ద్రవ్యాలు. శంకు కణాలు మనము కలర్స్ను చూడడానికి ఉపయోగపడతాయి. దండ కణాలు బ్లాక్ అండ్ వైట్ మాత్రమే. ఓకే, నెక్స్ట్ వన్. కంటిలోని ఎల్లో స్పాట్లో ఏ కణాలు ఎక్కువగా ఉంటాయి? ఆప్షన్ బి అండి శంకు కణాలు ఉంటాయి. మానవుల్లో ఉండేటువంటి దృష్టి ఏంటండి? ఆప్షన్ ఏ బైనాక్యులర్ దృష్టి. అంటే ఏంటండి బైనాక్యులర్ దృష్టి? అంటే 2 కన్నులతో ఒకే వస్తువు చూడడాన్ని బైనాక్యులర్ దృష్టి అంటారు, బైనాక్యులర్ విజన్. ఓకే, కానీ పక్షుల్లో మాత్రము
బైనాక్యులర్ విజన్ ఉండదండి, మోనాక్యులర్ విజన్ ఉంటుంది. అంటే ఒక కన్నుతో ఒక వస్తువుని, ఇంకో కన్నుతో కూడా ఇంకో వస్తువుని చూసేటువంటి శక్తి ఉంటుంది పక్షుల్లో, కొన్ని రకాల పక్షుల్లో. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్, హస్వదృష్టి ఉన్నవారు ఏ కటకాలను ఉపయోగిస్తారు? హస్వదృష్టి మయోపియా అంటారండి. మయోపియా, హైపర్ మయోపియా అని రెండు ఉంటాయి కదా, అందులో హస్వదృష్టిని మయోపియా అంటారండి, దీర్ఘదృష్టిని హైపర్ మయోపియా అంటారు. మరి మయోపియా ఉన్నటువంటి వారు ఏ కటకాలను ఉపయోగించాలి అంటే ఆప్షన్ బి, పుటాకార కటకాలు ఉపయోగించాలి. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్రతిరోజు 8 నుంచి 9 గంటల వ్యవధిలో కరెంట్ అఫైర్స్ అయితే అప్డేట్ చేస్తాను, అందరూ కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.